హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము అలసంద బ్యాళ్ళని ఒక 4 గంటల సేపు అలా నానబెట్టుకోవాలండి. బాగా నానిన తర్వాత ఆ బ్యాళ్ళలో నుంచి పొట్టు పోయేలాగా బాగా కడుక్కోవాలి. కడిగి కొంచెం సేపు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి, తేమంతా పోయేటట్టు. అలా ఆరిన బ్యాళ్ళని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాము. బ్యాళ్ళని కొంచెం గ్రైండర్లో వేసుకొని తర్వాత దాంట్లోకి మన కారానికి తగినట్టుగా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి మనం ఇంకా గుండుకి అలా రుబ్బితే బాగుంటాయండి. కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, దీంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. అలాగే చిన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్లో చేయి తడుపుకుంటూ కొద్దిగా తీసుకుంటూ వడల్లాగా మనము డీప్ ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అలసంద వడలు రెడీ అయిపోతాయండి. చూసారా, బాగా వచ్చాయి కదా. ఇది చికెన్లోకి అలా చాలా బాగుంటాయండి. లేదా ఇలాగే కొద్దిగా పొడిపిండి చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.